రసమలై అండి. ఒక కప్పులోకి వెనిగరు, వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఒక లీటర్ పాలు తీసుకొని, పాలు పొంగొచ్చాక ఈ వెనిగర్, వాటర్ కొంచెం కొంచెం వేసారంటే పాలు ఇరిగిపోతాయండి. ఒక క్లాత్‌లోకి వేసుకొని 2, 3 సార్లు మళ్ళీ పన్నీర్‌ని బాగా కడిగేసుకున్న తర్వాత గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఉండలనేదే లేకుండా ఇలా మెత్తగా మెదిపేసుకొని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్‌గా చిన్న చిన్న అప్పడాల్లా చేసేసుకొని పక్కన పెట్టండి. పంచదార కరిగించుకోవాలండి. ఒక కప్పు వాటరు, కప్పు పంచదార వేసుకొని, పంచదార కరిగి ఒక పొంగొచ్చాక ఈ మలాయిలన్నీ వేసేసుకొని, మూత పెట్టి ఒక పావుగంటన్నా ఉడకనివ్వాలండోయ్! అప్పుడే జ్యూసీగా అవుతాయండి. ఇదయిపోయిన తర్వాత పావు కప్పు చల్లటి నీళ్ళు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టండి. మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని, ఒక లీటర్ పాలేసుకొని, పావు కప్పు పంచదార వేసుకొని, పావు వంతు అయ్యేదాకా ఈ పాలని మరిగించాలండి. వాటర్‌లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు, విలాచీ పొడి యేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ముందుగా మలాయిలని తీసుకొని, పాకం అనేదే లేకుండా గట్టిగా పిండేసుకొని, ఈ పాల్లో వేసుకోవాలండి. అంతే ఎంతో టేస్టీగా, జ్యూసీగుండే రసమలై రెడీగా ఉందండోయ్! ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.